హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 47. ఈసారి కొంచెం గట్టిగా పర్ణిక అని పిలిచాడు. ఉలిక్కిపడి ఆలం వైపు చూసింది. ఏంటి అంత దీర్ఘాలోచన అని అడిగాడు. ఏం లేదు, జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడుతున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు అంది. నేను ఎక్కువ రోజులు సెలవు పెట్టలేదు. నేను అప్పుడే వచ్చి 2 రోజులు దాటిపోయింది. రేపు వెళ్ళిపోతాను. నాకు ఫ్లైట్ టికెట్ చేయిస్తారా అని అడిగింది అనుమానంగా. మరొక 2 రోజులు రెస్ట్ తీసుకోపరి. నేను మరియాకి ఫోన్ చేసి పాటియాలా సర్కి ఇన్ఫామ్ చేయమని చెప్తాను అన్నాడు. మీకు మరియా తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా. తననంటే అబీకి ట్రీట్ చేసినప్పుడు చూసుంటాడు. మరి మరియా ఎలా తెలుసు? మరియా ఒక నర్సు మాత్రమే కదా. ఎలా? మీ అనుమానాలన్నీ రేపటితో తీరిపోతాయి పరి. ఈ రోజుకి ఏ ఆలోచనలోకి వెళ్లకు అన్నాడు తప్పు చేసినట్టు తలదించుకొని. అప్పటికే చీకటి పడటంతో ఇద్దరూ ఇంట్లోనికి వచ్చేశారు. పర్ణికతో మాట్లాడి ఆమె హోటల్ రూమ్ చెక్ఇన్ చేయించి తన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని తీసుకురమ్మని డ్రైవర్ని పంపించాడు. కాసేపు ఇల్లంతా తిప్పి చూపించాడు. తన తల్లి తను కలిసి ఉన్న ఆల్బమ్ తీసుకొచ్చి పర్ణిక ఒళ్ళో పెట్టాడు. మెల్లగా ఫోటోలన్నీ చూపిస్తూ తల్లిదండ్రుల గురించి, ఆలం కుటుంబం గురించి ఒక అంచనాకి వచ్చింది పర్ణిక. ఆలం మాటల్లో తల్లి అంటే చాలా ఇష్టమని మాత్రం అర్థమైంది. మీ అమ్మగారు ఉంటే బావుండేది అంది. నిజమే, అమ్ముంటే నువ్వు రేపు వెళ్ళిపోతానంటే అస్సలు ఒప్పుకునేది కాదు అన్నాడు. మళ్ళీ వస్తాను. మీ మాటలు వింటుంటే నాకు ఆంటీని చూడాలనిపిస్తుంది. ఈసారి ఆంటీని తప్పకుండా కలుస్తాను అంది పర్ణిక. తప్పకుండా నువ్వు మళ్ళీ రావాలి పరి, అమ్మని కలవాలి. నా కోరిక కూడా అదే అనుకున్నాడు మనసులో. కానీ బయటకు చెప్పలేదు. నవ్వేసి ఊరుకున్నాడు. డిన్నర్ రెడీ అయిపోవడంతో పర్ణికని ఈసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే వడ్డిస్తూ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఇద్దరి మధ్య చాలా మామూలుగా మాటలు దొర్లిపోతూ ఉంటే ఆశ్చర్యం వేసింది పర్ణికకి. మొట్టమొదటిసారి ఆలం వైపు నిర్భయంగా చూసింది. ఈ అబ్బాయి ఎలాంటివాడు అని అంచనా వేస్తున్నట్టుగా ఉంది. బహుశా 6 అడుగులపైనే ఉంటాడేమో. తెల్లని తెలుపు, ఒత్తుగా నల్లగా ఉన్న జుట్టు నుదుటి మీద పడుతోంది. తీక్షణమైన కళ్ళు ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తున్నట్టుగా చూస్తున్నాయి. చూడగానే జిమ్ బాడీ అని టీషర్ట్లో నుంచి కూడా తెలుస్తూనే ఉంది. అతను మాట్లాడే విధానం, సున్నితంగా వడ్డిస్తూ తింటున్న విధానం చూస్తుంటే ప్రతి పని చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తాడని అనిపించింది. చూస్తుంటే మంచివాడే అనిపించింది. అంతలోనే అభిని చూసినా నేను ఇలాగే అనుకున్నాను కదా. ఆహా, నాకు మనుషుల్ని అంచనా వేయడం రాదు అనుకుంది. ఆలం మాటల్లో మాత్రం స్నేహశీలత తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేకపోయినా శృతిమించి మాట్లాడకపోవటం, చనువుగా మసలకపోవటం మాత్రం మంచివాడని తెలిసింది. అసలు తను ఇంత బాగా ఎలా తెలిసి ఇతనికి? నన్ను పరి అని పిలిచేటంత చనువు ఇతని మాటల్లో ఎలా వచ్చింది? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆలోచనలతోనే భోజనం పూర్తి చేసింది. కాసేపు మళ్ళీ గార్డెన్లో తిరిగిన తర్వాత చాలాసేపటి నుంచి కూర్చునే ఉన్నావు, ఇక పద మెడిసిన్స్ వేసుకోవాలి అని చెప్పి నీకేదైనా అవసరమైతే నన్ను లేపొచ్చు, ఇక్కడే ఉంటాను నేను అన్నాడు. అవసరం లేదు మిస్టర్ ఆలం. రాత్రంతా నా కోసం మీరు తెలివిగానే ఉన్నారేమో. నిద్ర లేనట్టే ఉన్నాయి మీ కళ్ళు. మీరు ప్రశాంతంగా పడుకోండి. నేను ఈరోజు లేవను. నాకు కొంచెం బెటర్గానే ఉంది అంది. ఇబ్బంది లేదు. అయినా ఒంటరిగా పడుకోవటం ఎందుకు? నేను ఇక్కడే కౌచ్లో పడుకుంటాను. నువ్వు బెడ్ మీద ప్రశాంతంగా పడుకో అని చెప్పి గుడ్ నైట్ అండ్ స్లీప్ టైట్ అని లైట్స్ ఆఫ్ చేశాడు. ముందు రోజంతా నిద్ర లేకపోవడంతో పర్ణిక కదలక మెదలక ఉండడం చూసి పడుకుందనుకున్న తర్వాత ఆలం కూడా కాసేపట్లోనే నిద్రలోనికి వెళ్ళిపోయాడు. రోజంతా పడుకోవడంతో పర్ణికకు మాత్రం అస్సలు నిద్ర అనేది పట్టలేదు. ఎవరి ఆలం తపస్వి? నేను అభి దగ్గర ఉన్నట్టు ఇతనికి ఎలా తెలుసు? నిన్న కనిపించిన పోలీస్ ఆఫీసర్ ఇతని ఫ్రెండా? మరి మళ్ళీ రాలేదెందుకు? ఆలం తనకి చేస్తున్న సేవలు గుర్తొచ్చి మంచివాడిలాగానే ఉన్నాడు అనుకుంది. నీ మొహం చూసిన వాళ్ళందరినీ నమ్మేయడమేనా? అభిని చూసినప్పుడు కూడా నువ్వు ఇలాగే అనుకున్నావు అని కసురుకుంది అంతరాత్మ. నిజమే, ఎవరినీ నమ్మడానికి లేదు. ఎవరు ఏమైతే నాకేం? రేపు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కదా, తర్వాత నుంచి ఎవరికి ఎవరు అనుకుంది. అంతలోనే అభి దగ్గరికి వెళ్ళటం, అభి గురించి తెలిసిన తర్వాత తను పడిన టెన్షన్, గొడవ పడటం, తనని తాకరాని చోట తాకుతూ అభి మాటలు, నవ్వు చెవుల్లో ఇంకా వినబడుతుంటే కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. అండదండలు లేని ఆడపిల్లలంటే ఎంత లోకువో కదా. ఆ చనువు నేనిచ్చిందే. అందుకే బాగా బుద్ధి చెప్పాడు. ఎప్పుడూ ఎవరినీ నమ్మకూడదు పదే పదే అనుకుంది. అభి సియా పక్కపక్కన నిలబడినట్టే అనిపించి ఒక్కసారిగా తన ఆశల పొంగుల మీద నీళ్లు చల్లినట్టే ఫీల్ అయింది. చాలాసేపు అనీజీగా కదులుతూ శబ్దం బయటికి రాకుండా ఏడుస్తూనే ఉంది.
కాసేపటి తర్వాత అలాంటి వెధవ గురించి ఏడ్చినా అనవసరం, అలాంటి వాడి నుంచి తప్పించుకుని వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను. ఇలా కాదని లేచి చల్లటి నీళ్లతో మొహం కడుక్కుంది. ఇదే లాస్ట్ అభి, నువ్వు ఫేడౌట్ అయిపోవాలి నా జీవితంలో నుంచి. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. మళ్ళీ నీ మొహం కూడా జీవితంలో నేను చూడను. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు పరి అని తనకు తానే చెప్పుకొని బయటికి వచ్చింది. వేడిగా అనిపించి చల్లని గాలి శరీరానికి తగలాలని బాల్కనీలోనికి నడిచింది ఆలమును దాటుకొని. కాసేపు వెన్నెల్లో తడిసి ముద్దవుతున్న ప్రకృతిని చూసి హాయిగా అనిపించింది. చల్లని గాలి శరీరానికి చుట్టుకొని మనసు సేద తీరింది. ప్రపంచంలో చెట్టు పుట్ట పిట్ట ప్రతీదీ ప్రశాంతంగా తమ తమ నెలవుల్లోనే ఉన్నాయి. నేను మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ లేను. ఎక్కడో ఉన్నాను కదా. ఇదంతా నా స్వయం కృతాపరాధమే. వద్దనుకున్న ఆలోచనలు అటే పరిగెడుతున్నాయి. ఆలోచనలతో తల వేడెక్కిపోయి నిద్రపోవాలి అని వెనుతిరిగింది. కిటికీ పక్కనే ఉన్న వెన్నెల వెలుగు ఆలం మొహం మీద పడి చిత్రంగా ప్రతిఫలిస్తోంది. మళ్ళీ ప్రశ్నించుకుంది, ఎవరి ఆలం? నేనంటే ఎందుకింత అభిమానం? ఇది అభిమానమేనా కాదా? ఆలం చేసే సేవలు చూస్తుంటే ఒక అబ్బాయి కళ్ళల్లో భావాన్ని అమ్మాయి మాత్రమే కరెక్ట్గా చదవగలదు. ఆలం కళ్ళల్లో కనబడుతున్న అభిమానాన్ని అర్థం తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు నేను. టీనేజ్ దాటి ఎప్పుడో వచ్చేశాను. ఆలమును దాటుకుని వెళ్తూ మరొకసారి అతని వైపు చూసింది. నిద్దట్లో చిన్నపిల్లాడిలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆర్మీ మేజర్లా మీసాలు వంపు తిరిగి ఉన్నాయి. ఒత్తుగా ఉన్న నల్లటి జుట్టు గాలికి ఎగిరెగిరి నుదుటి మీద పడుతోంది. టీషర్ట్లో ఉన్న బలమైన బాడీ అని బయటికి కూడా తెలుస్తోంది. క్రికెటర్ కదా, ప్రతిరోజు జిమ్ అలవాటేమో, మంచి కండిషన్లో ఉంది బాడీ. 2-3 సార్లు చూసినప్పుడు కూడా నిన్నటి నుంచి చేతులు కట్టుకునే ఉన్నాడు. చేతులు కట్టుకొని నిలబడితే నువ్వేం చెప్పినా నేను వింటాను అన్నట్టు గుడ్ బాయ్లా అనిపించాడు. ఆలం విషయంలో నువ్వు మళ్ళీ బ్యాలెన్స్ తప్పుతున్నావు పర్ణిక అని హెచ్చరించింది అంతరాత్మ. నో, మనిషి ఎలా ఉన్నాడో చూస్తున్నాను అంతే. బ్యాలెన్స్ లైఫ్ అనుభవించేవాళ్ళు ప్రశాంతంగా ఉండగలరేమో. కంటికి నదరగా అందంగా కనిపించినప్పుడు బాగున్నదాన్ని బాగుంది అనడం ఆరోగ్యకరం. అమ్మ దగ్గర నుంచి దూరంగా వచ్చేశాక ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు. బయటికి ధైర్యంగా కనిపించిన లోపల ఏదో తెలియని భయం. చీకటి పడ్డాక బయటికి వెళ్ళకూడదు. ఎవరిని నమ్మాలన్నా ఏదో భయం. అనుక్షణం ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. ఇతనికి అలాంటివేం లేనట్టున్నాయి. అదృష్టవంతుడు, ఆదమర్చి నిద్రపోతున్నాడు అనిపించింది. వద్దు, అసలు నాకు ఈ ప్రపంచంలో అక్కరలేనిది మగతోడు మాత్రమే. అసలు నా దరిదాపుల్లో కూడా రావటానికి వీల్లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆలం తపస్వి ఎవరైతే నాకెందుకు? ఇతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను ఎలా పరిచయం అని ఎన్నిసార్లు అడుగుతున్నా చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకో. ఎలా అయితేనే ప్రస్తుతానికి నేను సేఫ్ పొజిషన్లోనే ఉన్నాను. మళ్ళీ ప్రశ్నించకుండా రేపు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంది. బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకుంది. ఈసారి ప్రశాంతంగా నిద్ర పట్టేసింది పర్ణికకి. వాడు అన్నట్టు 2 రోజులు అయిపోయిందిరా. వాడి నుంచి ఏ ఫోన్ కాల్ లేదు. పర్ణిక ఉందంటావా వెళ్ళిపోయిందంటావా అన్నాడు గోవర్ధన్ కపిలతో. నాకు మాత్రం ఏం తెలుసురా, నువ్వన్నట్టు 2 రోజులు అయిపోయింది అంటున్నావు కదా, కాబట్టి ఈరోజు మనం వాడి దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరూ ఆలం ఇంటికి బయలుదేరారు. పర్ణిక తొందరగానే లేచి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయింది. పర్ణిక లేచేసరికే ఆలం జాగింగ్కి వెళ్ళిపోయాడు. జాగింగ్ నుంచి వచ్చిన ఆలం, అదేంటి అప్పుడే రెడీ అయిపోయావు? నీ ఫ్లైట్కి చాలా టైం ఉంది కదా అన్నాడు. పర్వాలేదు, ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తాను అంది. నిన్న ఏదో అడిగినట్టున్నావు, తెలుసుకోవాలని లేదా అన్నాడు. అలా అంటూనే ఆలోచనగా 2 చేతులు ట్రాక్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు. ఇప్పటికీ నేను ఎలా తెలుసు అని 2 సార్లు అడిగాను మిమ్మల్ని. మీ నుంచి నాకు ఆన్సర్ లేదు. సో చెప్పటం ఇష్టం లేదేమో అని మళ్ళీ అడగాలని అనుకోలేదు. నన్ను సేవ్ చేసినందుకు, ఈ 2 రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంది ముభావంగా. అది కాదు పరి, ఈరోజు డాక్టర్ వస్తుంది. మరొకసారి చెక్ చేశాక వెళ్ళిపోదువు గాని అన్నాడు. నేను కూడా ఒక డాక్టర్ని అని మీరు మర్చిపోయినట్టున్నారు. ఐఆమ్ ఆల్ రైట్ అంది. ఇక ఏం చెప్పినా పర్ణిక ఆగదని అర్థమైపోయింది. డోర్ వరకు వెళ్ళబోతున్న పర్ణికను చూసి చేతులు కట్టుకుని, నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నిన్ను చనువుగా పరి అని పిలుస్తున్నాను. పరి అంటే మా భాషలో ఏంజల్ అని అర్థం. ఈ మాటతో టక్కున వెనక్కి తిరిగింది పర్ణిక. ఎస్, నువ్వు వింటున్నది కరెక్టే. ఈ మాటలు నేను నీతోనే అన్నాను పరి అన్నాడు. కానీ ఇది నాకు ఈ మాట అభి చెప్పాడు అంది వెంటనే. నీ మూడు అంత బాగా లేనట్టుంది పరి, ఒక మంచి జోక్ చెప్పనా అని పర్ణికని చూసే ధైర్యం లేక వెనక్కి తిరిగి విండో దగ్గరగా బయటకు చూస్తూ నిల్చున్నాడు. పరి ఆశ్చర్యంగా అతను ఏం చెప్తాడా అని
ఆలోచిస్తోంది. అసలు అభి అన్నమాట ఈయనకి ఎలా తెలిసింది అని బుర్రకి పదును పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.